సమస్య అండి. ఇప్పుడు బొగ్గని చెప్తాను మీకు, వీడంత పనికి మాలినోడు ఇంకొకడు ఎవడో ఉండడేమో, ఆడు కూడా జర్నలిస్టే, జర్నలిస్ట్ శంకర్ అని చెప్పేసి అని ఈరోజు ఉదయం ఒక వీడియో చేసి ఆడిపోయినా. ఆడు ఇందాక మాట్లాడుతూ ఏమని మాట్లాడతాడంటే, ఒక 4 ఏళ్ల తర్వాత మళ్ళీ మన ప్రభుత్వం వచ్చింది, ఈసారి తెలుగుదేశం పార్టీ ఆఫీసులు అసలు ఎక్కడ ఉంచకుండా చేసేద్దాం మనం అందరం కూడా, తెలంగాణ ప్రజలారా సిద్ధంగా ఉండండి, తెలుగుదేశం పార్టీ ఆఫీసు తెలుగుదేశం జెండా ఎక్కడ కనబడితే అక్కడ కూల్చేద్దాం, పార్టీ ఆఫీసులు ఏమి ఉంచొద్దు అని మాట్లాడతారు. ఒకసారి ఈ బొగ్గడు ఏం మాట్లాడినా ఒకసారి వినిపిస్తాను చూడండి. పైన విమర్శలు ఇట్లా వీడికి వస్తున్న మధ్య మొత్తం టీడీపీ భారీగా ఫ్లెక్సీలు పెట్టి ఇవి పెట్టి అవి పెట్టి ఎంత కథ చేసిరు. రేపు నేను ఇలా ప్రభుత్వానికి ఇలా తెలంగాణ వాదులకు గుర్తు చేస్తా ఉన్నా, రేపు 100% ఇంకో 4 ఏళ్ల తర్వాత ఈడ మళ్ళా తెలంగాణ స్వపరిపాలన వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే తెలంగాణ టీడీపీ ఆఫీస్ అనేది ఉండకూడదు, టీడీపీ ఆఫీస్ అనేది ఉండకూడదు, దాన్ని మొత్తానికే డిస్మాంటిల్ చేసేయాలి. అనుమతులలో టపిసా ఇవన్నీ పక్కన పెట్టు. ఇక్కడ ఏపీలో ఇప్పుడు మొత్తం వైసీపీ ఆఫీసులు అన్ని ఊలగొడతలేరు. వీడి మాటలు అన్నారంటే, వీడి మాటలని ఎవడన్నా ఆడు కూడా వెళ్ళారంటే ఒంట్లో ఎముకలు ఏరేస్తారు, ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు మనకి. ఆ అన్నయ్య కుక్కను కొట్టినట్టు కొడితే దిక్కు ముక్కు లేదు, అడిగి పక్కెళ్ళి లేచాడు బోరుమని నన్ను చంపేపోయేదురు, కొద్ది ఉంటే చచ్చిపోదు నేనని చెప్పేసి అని. నిన్ను కుక్కను కొట్టినట్టు రోడ్డు అంటే పరిగెత్తించి కొడితేనే నీకు దిక్కు ముక్కు లేదు, నువ్వు తెలుగుదేశం పార్టీ ఆఫీసులు కూల్చేస్తావా? అంత మగోడువా నువ్వు అంత పెద్ద మగోడువా? తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని కూల్చేస్తాం, లేకుండా చేసేస్తాం, పార్టీ ఆఫీసు ఉండకుండా చేసేస్తాం. ఒంట్లోని ఎముక ఉండదు, ఎముక పీసి కింద ఏరేస్తారు, గట్టిగా మాట్లాడతాను. నువ్వు పార్టీ ఆఫీసుల దాకా వెళ్ళావనుకో ముక్కలు చేస్తాను, నేను నాకు గుర్తుపెట్టుకో బాగా. పెద్ద తురుంకాల్లా మాట్లాడమాకేం బొకడాగడివి, ఎంతలో మాట్లాడాలి అంతలోనే మాట్లాడాలి. నువ్వు జర్నలిస్ట్ అనుకుంటున్నావా లేదంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అనుకుంటున్నావా? నువ్వు జర్నలిస్ట్వా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తవరా? జర్నలిస్ట్లా మాట్లాడాలి, వార్తలా చదవాలి, అతి చేయకూడదు, అతి బెంగ వద్దు. ఇక్కడ నీకన్నా అతి ఎక్కువ మేము మాట్లాడుతాం, గట్టిగా మాట్లాడితే 4 ఏళ్ల దాకా అవసరం లేదు. నీ ఒంట్లో ఎముకలు ఏరేయాలంటే 4 ఏళ్ళ దాకా అవసరం లేదు, ఇప్పుడు ఏరేయచ్చు కాలుతుంది. ఈ వీడియో మా పొగాకు జయరామానికి పంపించాను అనుకో, 2 గంటలు ఒంట్లో ఎముకలు ఏరించేస్తాడు. అన్న ఇలా అంటున్నాడని పంపించాను అనుకో, ఖచ్చితంగా ఒంట్లో ఎముక ఉండదు, మొత్తం అంతా తీసి బోన్లెస్ చేసి పంపించేస్తాడు ఇంటికి. అత్యవహారాలు చేయమాకండ్రా, నువ్వు కాదు, నీ అయ్య కాదు, మీ అయ్యని పుట్టించినోడు రావాలా. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద చెయ్యాలంటే నిన్ను నీ అయ్యని పుట్టించినోడు రావాలా. వచ్చినా కానీ ఏక ముక్క తెగదు, అక్కడ ఇంటికి ముక్క తెగదు, బాగా గుర్తుపెట్టుకో. మేము ఎలాగే మాట్లాడతాము, ఆఫీసులు తగలబెట్టేస్తాము, ఆఫీసులు కూల్చేస్తాను మాట్లాడితే నీ ఒంట్లో ఎముకలు ఎరిచేస్తాం. జర్నలిస్ట్ లాగా మనకు వచ్చిన వార్తలు మనకు వచ్చినట్టే చదవాలి, ఎక్స్ట్రా మాటలు మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. మనం ఒక జర్నలిస్ట్గా ఉన్నాం కదా, బాధ్యతగా మాట్లాడాలి. తెలంగాణ వాదులారా మీరు నా వెనకాతలు వచ్చేయండి మనం వెళ్ళిపోదాం అంటే నీతో పాటు వచ్చినోడు కూడా పగిలిపోతాయి. నువ్వు దెబ్బలు తినేయడమే కాకుండా, నువ్వు తన్నులు తినేయడం కాకుండా నీ వెనకాతలు వచ్చిన వాళ్ళని కూడా శుభ్రంగా కొట్టించి పంపించేస్తాను వెనక్కి. మేము చూడలేదండి గతంలోని, నిన్ను మహిళలో కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ ఇడ్చుకెళ్ళదు రోడ్డు మీద, పారిపోయాం మనం, బాబు నన్ను చంపేస్తున్నారు బాబు అని చెప్పి పారిపోయాం లేదా? ఎగనట్టు నీకు ఒకటి దిక్కు ఉండదు, నీకు ఒకటి దిక్కు మొక్కు ఉండదు, నిన్ను కొడితేనే నిన్ను నువ్వు కాపాడుకోలేవు. వీళ్ళంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని కూల్చేస్తాడంట. ఈ అత్యవ్వారాలు ఈ అత్త మాటలు మాట్లాడితేనే ఇగో ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. నువ్వు ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాల గురించి మాట్లాడు, ప్రభుత్వం ఏదైనా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాల గురించి, ఆ నిర్ణయాన్ని ఉద్దేశించి మీరు అది తీసుకుంటే ప్రజలకు మేలు జరుగుద్దా కీడు జరుగుద్దని నువ్వు చెప్పే ప్రయత్నం చెయ్యి. ఒకవేళ ప్రభుత్వం చేసే పరిపాలన నీకు నచ్చకపోతే విమర్శించు, తప్పులేదు. పెద్ద తోపుగాడివా, అంత పెద్ద మొగోడువా, అంత పెద్ద పీకుడుగాడివా, నువ్వు పార్టీ ఆఫీసులో కొలగొట్టేస్తానికి వెళ్ళి చెక్కుతారు. నువ్వేం చూసుకొని రెచ్చిపోతున్నావు, చెక్కుపడి తప్పుతారు మొత్తం నీట్గా. ఆ అత్యవహారాలు తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అబ్బాయి. నీకు మళ్ళీ చెప్తున్నా, మేము పార్టీ ఆఫీసులో కొలగొట్టేస్తాం, అన్ని కొట్టేస్తాం, ఈయన కొట్టేస్తాం ముందే చెప్తున్నాం కదా. కుక్కను బాధినట్టు బాధేస్తారు. నీకు అంత సినిమా లేదు, నీకు అంత ఇది లేదు. నువ్వు అనుకుంటున్నావు కేసీఆర్ వస్తాడు, కేటీఆర్ వస్తాడని చెప్పి వాళ్ళకే దిక్కు ముక్కు లేదు. జనరల్గా ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టే వాళ్ళని చూస్తుంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది, ముఖ్యంగా నీలాంటి కుక్కలను చూస్తూ ఉంటే. తెలంగాణ కానీ ఆంధ్ర కానీ 2 రాష్ట్ర ప్రజలు కూడా అన్నదమ్ములా కలిసి ఉంటారు. వాళ్ళకి కూడా 2 రాష్ట్రాలుగా విడిపోయినా ఆ భేదాలు ఎక్కడా ఉండవు. నీలాంటి పోరం బొగ్గలు కొంతమంది జర్నలిస్టు ముసుగులోని కొంతమంది కుక్కలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటాయి, ఇలాగా ప్రాంతాల మధ్యన మనుషుల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం అనమాట.
రెచ్చగొట్టాడు ఆడు ఆంధ్రోడు వీడు తెలంగాణోడు. మీ అయ్యి జాగీరేంట్రా ఏదైనా? ఎవడు ఎక్కడన్నా బతకొచ్చు. అవసరం నువ్వు వెళ్ళి మహారాష్ట్రలో బతకొచ్చు, నువ్వు వెళ్ళి బెంగళూరులో బతకొచ్చు, నువ్వు వెళ్ళి తమిళనాడులో బతకొచ్చు, నువ్వు వచ్చి ఆంధ్రాలో బతకొచ్చు. ఎవడు ఎక్కడికి వెళ్ళన్నా బతకొచ్చురా. ఇది మీ అమ్మగారి జాగీరో మీ బాబు గారి జాగీరో కాదు కదా. ఏదైనా సరే ఈ దేశంలో పుట్టినోడికి ప్రతి ఒక్కడికి ఎక్కడికన్నా వెళ్ళి బ్రతికే హక్కు ఉంటుంది. మీకు ఎవడో రాసిచ్చేలా, మీరేం కష్టపడి సంపాదించుకునేది ఏం కాదు కదా. యాతి మాటలు వద్దు, యాతి వ్యవహారాలు వద్దు, అది గుర్తుపెట్టుకో బాగా. ఈ ప్రాంతాల మధ్య తెచ్చిపెట్టే ప్రయత్నాలు మానేయండి. ఈ బోకు మాటలు మానే మేము పార్టీ ఆఫీస్లో కూలగొట్టేస్తాము లేకుండా చేసేస్తాము అంటే నేను నేరేస్తారు ముందు. తర్వాత మనం మాట్లాడడానికి ఒంట్లో ఓపుకోవడం ఉండదు, పీల్చి పిప్పి చేస్తారు. అలాగా పిండుతారు. ఇలాగా బట్టలు ఉతుకున్నప్పుడు పిండుతారు కదా, అలా పిండుతారు. నేను ఎలా పిండుతారు, పిండి ఆరేస్తారు పైన. అనవసరంగా పార్టీ ఆఫీసుల జోలికి వెళ్తామో, మేము రెచ్చగొడతామో, మీరు అంతా నా వెనకాతలు రండి అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవా తోముడే గీసి పంపించేస్తారు నీకు. చూడు ఇలాగే 2 రోజులు మాట్లాడు నువ్వు. ఖచ్చితంగా నువ్వు ఎలా మాట్లాడతావు మేము కూడా చూస్తాంగా. పార్టీ ఆఫీసుల దాకా వెళ్ళగలవా నువ్వు? నీ ఆఫీసులో నువ్వు ఒంట్లో గట్టిగా మాట్లాడితే, నువ్వు ఎలాగే పేలితే నీ ఆఫీసులో నువ్వు ఒంట్లో గుర్తుపెట్టుకో బాగా. నువ్వు ఉన్న ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీసులో కూడా కూర్చోలేవు. నువ్వు ఇలాగే మాట్లాడతాం, మేము పార్టీ ఆఫీసును ధ్వంసం చేస్తాం, తెలుగుదేశం పార్టీని ధ్వంసం చేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇలాగే మాట్లాడావు అనుకో నీ ఆఫీసులో నువ్వు ఒంట్లో గుర్తుపెట్టుకో బాగా. అంటే పెద్ద మొగోడని చెప్పి ఫీల్ అయిపోతున్నామో అంతేం లేదు. నీ ఎదో జీవితం అందరికీ తెలిసిందే కాబట్టి పేలిపోయి రాలిపోమాక అన్నీ మూసుకొని ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. లేదు నేను ఇలాగే ఎగురుతానంటే తర్వాత ఎవడు చేసేది ఏమన్నది నీ ఇష్టం, గుర్తుపెట్టుకో బాగా. 1-2 సార్లు చెప్తాం, లేదు ఇంకో 2-3 సార్లు చెప్తాం, ఒరే అబ్బాయి పద్ధతి కాదని చెప్పేసి అని. లేదు నేను ఎలాగ రాలిపోతాను ఇలాగే పేలిపోతానంటే ఖచ్చితంగా ఒంట్లో ఎముకలు ఎరుతారు. నీకు మళ్ళీ మళ్ళీ చెప్పవరు అబ్బాయి. నువ్వు జర్నలిస్ట్గా నీ బాధ్యత నువ్వు నిర్వహించి ఎవడే కాదనట్లా విమర్శ చెయ్యి. రాజకీయ విమర్శ నిన్నన్నా చేయొచ్చు నువ్వు. అవసరం చంద్రబాబు నాయుడు గారిని కూడా విమర్శించు. ఆయన ఏదైనా తప్పు నిర్ణయాలు తీసుకున్నారనుకో వాటి గురించి కూడా మాట్లాడి తప్పలేదు. పార్టీ ఆఫీసుని కూల్చేస్తాం, మీరంతా నా వెనకాతలు రండి లేకుండా చేసేస్తాం అంటే చెప్పులు దిగిపోతాయి. అది గుర్తు పెట్టుకొని మలుచుకోవాలి మనం. అతి మాటలు అతి పేలాపన పేలితే ఇలాగే ఉంటుంది. ఇంకెప్పుడు కూడా ఇలాంటి అత్యవరాలు అతి పేలాపన పేలమకే కొద్ది తగ్గు. మనం ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మనకు మంచిది. హద్దులు మీరి మన పరిధి మనం దాటేసి మాట్లాడేమనుకో తర్వాత మనల్ని ఎవ్వడే కాపాడలేడు. కొంతవరకే మాట్లాడాలి, అది దాటి మాట్లాడకూడదు మనం. మేము మాట్లాడాలని నేను ఉద్దేశించి ఎన్ని మాట్లాడగలితే అన్ని మాటలు మాట్లాడవచ్చు. అప్పుడు మీకు మాకు తేడా ఉండదు. మేము కూడా అనేసి నీ ఆఫీస్ లేకుండా చేసేస్తాం, నేను లేకుండా చేసేస్తాం, ఎముకలు ఏరేస్తామని చెప్పేసి అని. అది పద్ధతి కాదు అబ్బాయి. కాబట్టి ఏంటంటే అన్నీ మూసుకొని ఉంటే మంచిది. పేలిపోతే రాలిపోతావు. నువ్వు ఎంత పేలిపోతే అంత రాలిపోతావు, బాగా గుర్తుపెట్టుకో. ఎక్కడి నుంచి అయినా కానీ తగ్గించేసేవి.